హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం రూపకాలంకారం, అతిశయోక్త అలంకారము, స్వభావోక్త అలంకారం గురించి నేర్చుకుందాం. రూపకాలంకారం అంటే ఏంటిదంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం అంటే భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారం. ఉదాహరణ చూద్దాం. మా నాన్న మనసు వెన్న. ఏంటి? మా నాన్న మనసు వెన్న. వేడి చేస్తే వెన్న అనేది ఎలాగైతే కరిగిపోతుందో అలాగే మా నాన్న మనసు కూడా అలాగే. ఏంటి? కోపం వచ్చినప్పుడు తిడతాడు, మళ్ళీ ఎప్పట్లాగే ఉండిపోతాడు. ఇక్కడ నాన్న మనసు అనేది వేరే, వెన్న అనేది వేరే. ఇవి రెండు కూడా వేరు వేరు పదాలు. అంటే భేదం ఉన్నను ఇక్కడ భేదం లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది. వేడి చేస్తే వెన్న ఎలాగైతే కరిగిపోతుందో మా నాన్న మనసు కూడా వెన్నలాగా అలాగే కరిగిపోతుంది. అంటే కోపం వచ్చినప్పుడు తిడతాడు, మళ్ళీ ఎప్పట్లాగే ఉంటాడు. ఇక్కడ భేదం ఉన్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారము. నెక్స్ట్, సంసార సాగరం ఈదడం కష్టమే. ఏంటి? సంసార సాగరం ఈదడం కష్టమే. ఇక్కడ సాగరం అంటే ఏంటి? సముద్రం. సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో సంసారం అంటే జీవితాన్ని కూడా సంసారాన్ని కూడా ఈదడం అంతే కష్టము అని అర్థం. ఇక్కడ సంసారం అనేది వేరే, సాగరం అనేది వేరే. ఇవి రెండు కూడా వేరు పదాలు, కానీ భేదం అనేది ఉంది. కానీ ఇక్కడ భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారం. అంటే సాగరాన్ని ఈదడం ఎంత కష్టమో సంసారాన్ని కూడా ఈదడం అంతే కష్టము. ఇక్కడ సంసారం వేరే, సాగరం అనేది వేరే, కానీ ఇవి రెండిటికి భేదం ఉన్నను ఇక్కడ భేదం లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజమే. ఏంటి? బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజమే. ఆటలో ఎలాగైతే మనం గెలవడం ఓడిపోవడం జరుగుతుందో అలాగే బ్రతుకు అంటే జీవితంలో కూడా గెలుపోటములు అనేటివి సహజమే. ఇక్కడ బ్రతుకు, ఆట ఇవి రెండూ కూడా వేరు పదాలు, కానీ ఇక్కడ భేదం ఉన్నను ఇక్కడ భేదం లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే రూపకాలంకారం. అంటే ఆటలో గెలుపోటములు ఎలాగైతే సహజమో బ్రతుకులో అంటే జీవితంలో కూడా గెలుపోటములు అనేటివి సహజమే. నెక్స్ట్, ఓ రాజా నీ యశశ్చంద్రికలు దిగాంతాలకు వ్యాపించాలి. ఏంటి? ఓ రాజా నీ యశశ్చంద్రికలు దిగాంతాలకు వ్యాపించాలి. దిగాంతాలకు అంటే 4 దిక్కులకు, నలుమూలలకు, ప్రపంచవ్యాప్తంగా అని అర్థం. యశశ్చంద్రికలు, యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు, చంద్రికలు అంటే వెన్నెల. అంటే రాజు యొక్క కీర్తి ప్రతిష్టలు. ఇప్పుడు వెన్నెల ఎలాగైతే నలుదిక్కుల వ్యాపిస్తుందో రాజు యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా అలాగే వ్యాపించాలి. అంటే ఇక్కడ భేదమున్నను